సో సాధారణంగా ఆన్సర్ షీట్లన్నీ బాగానే రాస్తారు, గట్టిగా రాస్తారు, బాగుంటుంది. ఎప్పుడైనా చిన్నప్పుడు ఎస్ఏ రైటింగ్లు రాసేవారు చూసారా, ఏదో సబ్జెక్ట్ గురించి. ఎంతమంది రాస్తారు అలా? సబ్బు గురించి రాయాలి. సబ్బు రాస్తారా? ఓకే రండి. త్రీ, 2, 1 గో. మీలో స్టడీస్ కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా టాలెంట్స్, ప్యాషన్, ఇంట్రెస్ట్? కొంచెం పాడతాను తెలుగులో. అంటే కొంచెం పాడగలుగుతాను తెలుగులో. అంటే సగం అంటే ఓకే పర్లేదు. అంటే నాట్ శ్రేయా ఘోషాల్ టైప్. అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు కూడా. నాకు రాదు కూడా. సరదాగా పాడండి. డెడికేటెడ్ టు యూ. ప్రియతమా నీ వచటకు శరణాని. ఏంటమ్మా నవ్వావా? నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయమ్మా. ప్రియతమా నీ వచటకు శరణాని నిచటకు శరణం. కరెక్ట్ నువ్వు పాడు. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమా, ప్రియతమా నీ వచటకు శరణాని. తెలుగు రాదు. థ్యాంక్ యూ, సో స్వీట్. బాబా సేమ్ యాజ్ ఇస్ ఆ సాంగ్ లాగే వచ్చింది. నిజంగా భలే వచ్చింది. ఇంకెవరైనా వెనక వరుసలో పడిపడిన అవుతారు, వాళ్ళకి మైక్ ఏంటి ఒకసారి, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు పాడతారు. ఆవిడకి ఇవ్వండి. అది ఆవిడకే లేమ్మా, పాడు గజాల పాడు. నీ తొలిసారిగా కలగన్నది నా కన్నెదురుగా నిలుచున్నది నువ్వే కదా. తొందరపాటు వీళ్ళు పేజీలు రాసేసేలా ఉన్నారు. తర్వాత నేను చదువుకోవాలి అదంతా. అంతే. థ్యాంక్ యూ. 5, 4, 3, 2 ఆంటీ టైం అయిపోయింది. సబ్బురా, ఇది సబ్బురా, మారుతుంది నల్ల పంది కాస్త తెల్లగా, ముద్దు పెట్టాలనిపిస్తుంది. ముడతలు కాస్త మాయమైపోయా. ముడతల ముఖం మీద ముడతల, రుద్ది కోడి తారుగా. ఇది కోడేగా, KODI. రుద్దే కొద్ది తరుగునా. ఆవిడెవరు? తరుగును. సబ్బురా మనలో ఎన్నో ఆశలు పెంచునురా, అందుకే తెల్లగవుతామని. మహేష్ కి అంత ఫాలోయింగ్. ప్రదీప్ కాస్త రాజాగా మారాడు. నేను డైలీ స్నానం చేయనే. సుబ్బులురా, ఎలుక తోక కాస్త మృదువుగా మారిన. ఎలక తోక ఎప్పుడు ముట్టుకున్నావు నువ్వు? ఎలక తోక మృదువుగా మారినంట సబ్బు వాడడం వల్ల. కూర్చో తల్లి, నీ దండం పెడతా. ఒరే నీదేదో వెరైటీ పీస్ లా ఉందిరా. అదో లైన్ కి 2 బోర్డులు వేసుకున్నాడు. ఓం ప్రదీప్, ఓం సాయా. If sofa is not there, facer look is not there. సోప్ స్పెల్లింగ్ అదే కదా, SOP అది. ఆడదే రాశాడు. If sofa is not there, facer look is not there. If sofa will not there, you will not there. ఏం వచ్చిందిరా? I love sofa, you also love sofa. If you will use the sofa, you will look like power star. The sofa is the light of the world. The sofa has big god face. అరే నువ్వు సోఫా అంటే ఏమనుకున్నావురా? సబ్బురా, సబ్బు. అదే అర్థమైంది, అదేగా. The sofa is the light of the world. The sofa has big god face. The sofa name is Pradeep Sofa. ఇది హైలైటర్, అందరు జాగ్రత్తగా వినండి రోయ్. The sofa name is Pradeep Sofa. Nagajyoti, if you will use the sofa, you will look like me. Nagajyoti, if you will use the sofa, you will look like me.
ద సోఫా ఈజ్ ది ఇట్రా దీని ఏమంటారు ఇంగ్లీష్ లో? మోడల్ ఆఫ్ ద మోడలా? ఓహో స్పెల్లింగ్ ఇట్ వేసుకున్నావా? ఎలా వేసుకుని ఈట్ వేసుకున్నావా? ఓకే. ద సోఫా ఈజ్ ది మోడల్ ఆఫ్ ద వరల్డ్. యూ విల్ లవ్ సోఫా. ఐ ఆల్సో లవ్. ఐ విల్ యూజ్ ద సోఫా. సాంగ్ అంటే నెక్స్ట్ పాట. అబ్బా సోఫా 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 ఈజ్ లవ్. సోఫా యూ ఆల్సో లవ్ ఆల్. ప్రదీప్ విల్ లవ్ సోఫా. ఓం ప్రదీప్. నేను చదివింది ఏదైనా కనుక అబద్ధం అనుకుంటారేమో అని ఇదిగో మీకు కూడా చూపిస్తున్నానమ్మా. అమ్మా మైక్ తీసుకో. ఇందులో కనిపించిన పద్యాన్ని గట్టిగా చదువు. సోఫా 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 ఇస్ పిల్లలు భయపడుతున్నారా? నీకు అర్థం కావట్లే. ఓం ప్రదీప్ మీరు స్టార్టింగ్ మిస్ అయ్యారా? పైన చూసారా? ఓం ప్రదీప్ ఓం సాయి. వాడు ప్రదీప్ దాంట్లో లాస్ట్ అక్షరం దగ్గర పిఆర్ఏ డిఐఏ. అదేం పేరు రా? వెరీ గుడ్ నాన్న, నువ్వు డిస్టింక్షన్ లో పాస్ అవుతావు. నాగజ్యోతిని అడిగానని చెప్పు. నీ ఓపిక పాడుగాను ఇంత రాసేవేందమ్మా. అయ్యో. ఓం నమో శివాయ. ఆయన ఎందుకు గుర్తొచ్చాడమ్మా ఇప్పుడు? దేవుడా, ఓ మంచి దేవుడా, సబ్బు నా కోసం మాత్రమే పుట్టింది అని అనుకున్నాను. ఓ మై గాడ్, ప్రదీప్ కోసం కూడా పుట్టావా? సబ్బు లేని జన్మ ఎందుకు? సబ్బు లేని ప్రాణం ఎందుకు? సబ్బు లేని బ్రతుకు ఎందుకు? అమ్మా ఎన్నో ఎన్నో జన్మల బంధం సబ్బు నాది, సబ్బు లేని బ్రతుకు ఎందుకురా బాబు? బాబు ఓ బాబు, సబ్బు కోసం లేకపోతే బాయ్స్ స్నానం చేయరు కదా. సబ్బు పో సబ్బు బొద్దింక కోసం బాయ్స్ మాత్రమే ఫేస్ కడుగుతారు. సబ్బు పొదుపు కోసం. ఓహో మధ్యలో పాయింట్ మింగేసావేంటి? ఓహో దూకు ఒత్తు పెట్టా పావొత్తు. పొద్దు కోసం బాయ్స్ మాత్రమే ఫేస్ కడుగుతారు. సబ్బు అంటేనే ఏదో కిక్కు ఉన్నది. సబ్బు ఉన్న సబ్బులో వాసన ఇలా రాస్తున్నారు ఈ మధ్యన. వాస్తవా కాదా ఇది? ఎన్ని జన్మలకు తీరని బంధం. మా తల్లి అయిపోయింది. సూపర్. నువ్వు రాక నాయనా. ఇదిగో నాగజ్యోతిని అడిగాని చెప్పు. పాయింట్ నెంబర్ 1, సబ్బు దురదని ఎక్కువ కలిగిస్తుంది. ఇది దురదగున్న ఆకుతో తయారైతుంది. ఏంటిది? ఇది అర్బూజ్. నీకు దండం పెడతా, ఎవ్వడికి చెప్పా. రెండో చెప్ప. ఇది దురదగుంట ఆకుతో తయారవుతుంది. అదే నువ్వు ఫీల్ అయ్యావు. ఇక్కడ లేదేంటి అదంతా? సంతకాలు పెట్టావేంటి భయ్యా? దురదగున్న గున్న గున్న మమ్మిడి. తెల్లగా ఉన్న వాళ్ళని నల్లగా చేస్తుందా? ఏ సబ్బది? నేనే వాడినా. నాకు ఇవ్వా, కొంచెం గెడ్డానికి వాడతా. నల్లగా ఉన్న పందిని తెల్లగా చేస్తుంది. సబ్బులు డైలాగ్స్ కూడా సాకి ఒత్తు పెట్టావు కదా. తగ్గిపోద్ది సబ్బులు. అబ్బా అదా అబ్బా ఇదేంటన్నా? డైలాగ్ స్పెల్లింగ్ చెప్పు. మర్చిపోయా. డైలాగ్ మర్చిపోయా. డయాలసిస్ లో ఉందిరా ఇది. సబ్బు DIALASS కూడా వస్తుంది. బాత్రూమ్ లో ఎక్కువసేపు ఉండాలి అంటూ సబ్బు వాడాలి. సబ్బు అందం కాదు మందం వస్తుంది. సబ్బులు ఎక్కువ పందులకు గాడిదలకు తెల్లగా చేస్తాయి. సబ్బులు బాగా చేస్తుంది. ఏం చేస్తుందిరా? ఈస్ట్ ఆర్ వెస్ట్, సబ్బు ఈస్ ద బెస్ట్. ఈస్ట్ స్పెల్లింగ్ ఏంటి? EAST. వెస్ట్ స్పెల్లింగ్ WEST. వెరీ గుడ్. అలాగే రాసి ఇంచుమించు, కానీ అలా లేదు ఇక్కడ అంతే. ఇది ఏం చెప్ప? నెంబర్ 10. కవితలు కాదు కథలు కూడా వస్తాయి సబ్బుతోటి. ఓకే థ్యాంక్ యూ. అమ్మా నిజంగా చాలా అద్భుతంగా రాశారు. అంటే చాలా మంది సబ్బు వాడడం వల్ల ఏం జరుగుతుంది అనేది రాశారు, కానీ ఒక్కళ్ళే మాత్రం నాగజ్యోతి గురించి రాశారు.
ఒరే డుంబు కంగ్రాచులేషన్స్, నువ్వే గెలిచారా. సబ్బు ఇస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. సబ్బు ఈజ్ గాడ్లీ ఫేస్. నాగజ్యోతి విల్ ఆల్సో యూజ్. అన్నిటికంటే ముఖ్యం అంతా రాసే చివరిలో ఒక పాట కూడా రాశాడు. సోపా సోపా సోపా. ఇంకెవరికి చెప్పు. సోపా కాదది, సోప్ అది. ఓకేనా బంగారం? ఎస్ఓ ఏపీ తెలంగాణ కాదన్నా, ఎస్ఓపిఏ. సోప్ స్పెల్లింగ్ ఏంటి? ఎస్ఓపిఏ. అది ఫిక్స్, అలాగే ఫిక్స్. సోప్ స్పెల్లింగ్ ఏంటి? ఎస్ఓపిఏ. వెరీ గుడ్ నాన్న, వెళ్ళి కూర్చో.